నెల్లూరు జిల్లా రాపూరు బద్వేల్ నేషనల్ హైవేపై సుమారు 3 లక్షల విలువ చేసే ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్న ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. రాపూరు సిఐ సుబ్రహ్మణ్యం ఎస్ఐ మాల్యాద్రి కథనం మేరకు శనివారం తెల్లవారుజామున హైవేపై పోలీసులు గస్తీ నిర్వహిస్తూ ఉండగా కడప జిల్లా వైపు నుంచి వస్తున్న కర్ణాటక రిజిస్ట్రేషన్ కారు అనుమానాస్పదంగా వేగంగా వెళ్తూ ఉండడంతో గస్తీలో ఉన్న పోలీసులు కారును వెంబడించారని, పెంచలకోన మల్ప వద్ద కారు రోడ్డు మార్జిన్ దాటుకుని ముళ్ల కంచెల్లోకి వెళ్లడంతో స్మగ్లర్లు వాహనాన్ని వదిలి పరారయ్యారని, వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 3 లక్షలు విలువ చేసి 12 ఎర్ర చందనం దుంగలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వాహనంతో సహా వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. స్మగ్లర్ల కోసం 2 టీంలు ఏర్పాటు చేశామని, త్వరలో నిందితులను పట్టుకుని అరెస్ట్ చేస్తామని సిఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. కారుకు ఉన్న నెంబర్ కాకుండా లోపల ఇంకొక నంబర్ ప్లేట్ ఉందని వాటి మీద విచారణ చేస్తామన్నారు. రాత్రి పెంచలకోన ఏరియాలో మా వాళ్ళు స్టాఫ్ పోలీస్ పెట్రోలింగ్ చేస్తా ఉన్న సమయంలో సుమారుగా రాత్రి 3 నుంచి 4 గంటల మధ్య ప్రాంతంలో పెట్రోలింగ్ తిరుగుతూ ఉండి సైరన్ వేసుకొని తిరుగుతూ ఉన్నప్పుడు పోలీస్ యొక్క జీపుని అట్లానే సైరన్ని గమనించి ఒక వెహికల్ అతి ఫాస్ట్గా అతివేగంగా ప్రయాణించడం అనేది జరిగింది. ఫాస్ట్గా వెళ్తామంటే మా వాళ్ళకు కూడా డౌట్ వచ్చి దాన్ని ఫాలో అవడం అనేది జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఆ వెహికల్ కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత పెంచలకోన టెంపుల్ యొక్క టర్నింగ్ ప్రాంతంలో అదుపు తప్పి పక్కన ఉన్నటువంటి రోడ్డు మార్జిన్ దిగి ముళ్ళ కంచెల్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత మా వాళ్ళు ఆ పాయింట్కి రీచ్ అయ్యేసరికి అందులో వ్యక్తులైతే ఎవరూ లేరు. వెహికల్ అయితే పూర్తిగా ముళ్ళ కంచెల్లోకి వెళ్ళిపోయి ఉంది. వెహికల్ మనుషులు ఉన్నారేమోనని పోయి చూస్తే, డోర్ తీసి చూస్తే మనుషులు అయితే ఎవరు కనపడలేదు. లోపల ఏదో దొంగల మాదిరిగా ఉంటే లైట్లు వేసుకొని మా వాళ్ళు చూస్తే అవి దొంగలుగా ఉండి ఎర్రగా ఉన్నాయి. ఇంతలోనే ఆ ఏరియాలో గస్తీ తిరుగుతున్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది కూడా ఇద్దరు రావడం అనేది జరిగింది. వీళ్ళు కూడా వచ్చి ఏం జరిగిందా అనేది చూస్తే లోపల దొంగలు గమనించిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళు ఇవి ఎర్రచందనం దొంగలుగా ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. వెంటనే సమాచారాన్ని మా గస్తీలో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ వీళ్ళు మా ఎస్ఐ గారికి సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వెంటనే ఎస్ఐ గారు ఆ ప్రాంతానికి చేరుకొని పూర్తిగా విచారించి అవి ఎర్రచందనం దొంగలుగా నిర్ధారించుకున్న తర్వాత మీడియా మధ్యవర్తులను పిలిపించి అక్కడే మధ్యవర్తుల సమక్షంలో అవి మొత్తం కూడా తనిఖీ చేయడం అనేది జరిగింది. తనిఖీ చేస్తే మొత్తం లోపల 12 ఎర్రచందనం దొంగలు ఉన్నాయి. వీటి మొత్తం వెయిట్ వచ్చి సుమారుగా 315 కేజీలు దాకా ఉన్నాయి. దీని యొక్క విలువ వచ్చి మార్కెట్ వాల్యూ ప్రకారం అవి 2,80,000 దాకానే ఫారెస్ట్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. తర్వాత వెహికల్ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే వెహికల్కి ఒక నంబర్ ప్లేట్ ఉండి లోపల ఇంకో స్పేర్ నెంబర్ ప్లేట్ కూడా ఉంటుంది. ఈ మొత్తం కూడా పరిగణలోకి తీసుకొని మీడియేటర్ సమక్షంలో ఈ మొత్తం కూడా సీజ్ చేసి దర్యాప్తు అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. దర్యాప్తులో భాగంగా ఆ వెహికల్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు, ఈ మొత్తం కూడా దర్యాప్తులో భాగంగా చేసి త్వరలోనే ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాము. మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత 70 సంవత్సరాలుగా అదే నమ్మకం, నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్. మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్, మ్యాట్రెస్, సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ధరలతో లభించును. మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్. మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్, మ్యాట్రెస్, సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ధరలతో లభించును. విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, నెల్లూరు.